నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. యూజీసీ అంటే ఏమిటి? యూజీసీని కొన్ని ఆధిపత్య కులాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్. ఇంతవరకు ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కొన్ని కులాల చేతుల మాత్రమే కేంద్రీకృతమైనప్పటికీ యూజీసీ అనేది బలపడితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, వీళ్ళు ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్ గా ఇవ్వే అవకాశం ఉంది. ఇంతవరకు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కులాల చేతుల్లోనే విశ్వవిద్యాలయాలు కేంద్రీకృతమైనవి. యూజీసీ అనేది గొప్ప మార్పు కావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఆధిపత్యం కూలిపోతుందనే భయంతో ఈ మార్పుకు వారు వ్యతిరేకిస్తున్నారు. మెరిట్ అనేది పెద్ద కోసం, రిజర్వేషన్ వల్ల మెరిట్ పోతుందని వాళ్ళు అంటారు. కానీ నిజం ఏంటంటే కళల స్కూళ్ళు, ఇంగ్లీష్ వాతావరణం, పరిచయాలు ఇవన్నీ ఎవరికి ఉంటాయి? పేద విద్యార్థులకు ఇవన్నీ ఉండవు. కానీ పేద విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఇది మెరిట్ కాదు అంటారు. నిజానికి ఇది మెరిట్ కాదు, ఇది ప్రివిలేజ్. అగ్రకుల ఆధిపత్యానికి చెందినటువంటి వారు యూనివర్సిటీలను, విశ్వవిద్యాలయాలను వారి సొంత ఆస్తిగా భావిస్తారు. యూనివర్సిటీలలోకి కొత్తగా వారు, అదేవిధంగా కొత్త ప్రశ్నలు ఏవైతే వారు రావడం మనకు ఇష్టం ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు యూజీసీకి ఎందుకు సపోర్ట్ గా ఉంటున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి వేల ఎకరాల భూమి లేవు, వారికి వ్యాపారాలు, సంస్థలు లేవు, వారికి చదువు ఒక్కటే రైతులు, చదువు ఒక్కటే వారి జీవితాలను మారుస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో దీనికి సపోర్ట్ అవుతున్నారు. యూజీసీ అనేది లేకపోతే విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఒంటరితనం, అదేవిధంగా అవమానం చేయగలుగుతాయి. ఎస్సీ, ఎస్టీలపై వీళ్ళు రిజర్వేషన్ వారు అనే ఒక ముద్ర వేస్తారు. అదేవిధంగా వారికి సరైన గైడెన్స్ ఇవ్వరు, సరైనటువంటి మార్పులు ఇవ్వరు, సరైనటువంటి విద్య కూడా వారికి కల్పించరు. రోహిత్ వేముల ఆత్మహత్య అనగారిన వర్గాలకు ఒక హెచ్చరిక. రోహిత్ వేములది ఆత్మహత్య కాదు, అది సంతాగత హత్య. ఇది ఎందుకు జరిగింది? పరిపాలన వేధింపులు, కులవివక్ష, ప్రదర్శన దిద్దువేయడం, ఒంటరిగా నెట్టివేయడం జరిగింది. ఇదే పరిస్థితి మళ్ళీ రాకపోతే యూజీసీ ఏం చేయాలి? రిజర్వేషన్ బలంగా అమలు చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి లెవెల్లో ఫెలోషిప్స్ సమయానికి ఇవ్వాలి. ఆలస్యం ఆత్మహత్యలకు కారణమవుతుంది. క్యాంపస్ లో కులవివక్షపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రొఫెసర్లకు శిక్షలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రతినిధుల యొక్క భాగస్వామ్యం ప్రతి నిర్ణయంలో ఉండాలి. చివరి మాట, యూజీసీ అనేది ఎవరి జాలి దయ కాదు. యూజీసీ అనేది రాజ్యాంగం హక్కు, అదేవిధంగా సామాజిక న్యాయం. రోహిత్ వేముల లాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. అందుకోసమే యూజీసీని కాపాడుకోవాలి, రిజర్వేషన్ అనేది బలపరచుకోవాలి. జైబీ మిత్రులారా, నేను ఇలాంటి ఎన్నో వీడియోలు చేయాలనుకుంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.